తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఏ బాధలు లేని సమాజం ఉండాలని చెప్పి ఇవాళ పూజలు నిర్వహిస్తున్నటువంటి మా బాలకృష్ణ గారు, దానికి హాజరైనటువంటి మా శేఖర్ సాగర్ గారు, పవన్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, రాజు గారు, మా సూర్యారావు గారు, నాగపరిమళ గారు, హాజరైనటువంటి మా ఆడబిడ్డలకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మీకు తెలుసు, ఒకనాడు ఇన్ని బంగ్లాలు, ఇన్ని కార్లు, ఇంత సంపద, ఇన్ని సౌకర్యాలు లేనాడు మనిషి చల్లగా జీవించేటువంటి భాగ్యం మాత్రం ఉండే. రోజు రోజుకి ఇవన్నీ పెరిగినాయి, కానీ ప్రతి కుటుంబంలో ఎక్కడో కాడ మనశ్శాంతి మాత్రం కరువైపోయింది. ఇవాళ మళ్ళీ మనిషి తను వినకూడని, తన చూడకూడనటువంటి ఎన్ని ఘోరాలను మనిషిగా మన కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు మనుషులమైనా మానవ సమాజమైనా ఎడిపోతున్నామని చెప్పి మనందరం లోపల బాధను వ్యక్తం చేసుకుంటున్నాం. ఇవన్నీ జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాం. దానికోసమే గ్రామాలలో అనేక రకాల భక్తులు, ఇవాళ ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప భక్తులు కావచ్చు, ఏ రూపంలో ఏ పేరున దీక్షలు నిర్వహించి నిష్ఠతో పూజలు చేసినప్పటికి కూడా అన్ని దేవుళ్ళ ఆశీర్వాదం, మీలాంటి భక్తుల యొక్క పూజలు రాబోయే కాలంలో మనుషులని చల్లగా, చూడకూడని వినకూడనటువంటి సంఘటన జరగకుండా మనిషిగా గొప్పగా జీవించేటువంటి భాగ్యం కలగాలని, కొద్దిమందికి మాత్రం సంపద, కొన్ని కుటుంబాలకు కన్న బిడ్డలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితి అయితే ఉందో, మానవుణ్ణి భగవంతుడు సృష్టించిన తర్వాత అందరూ బాగుండాలని కోరుకుంటాడు. బిడ్డలమే అయినా కొద్దిమంది ఏమో గొప్పగా జీవించే భాగ్యం కలిగింది, కొద్దిమందికి ఏమో బాధను అనుభవించే భాగ్యం కలిగింది. ఇవాళ మనందరం కూడా ఉన్నంతలో అందరూ సమానంగా బతికేటువంటి స్థాయి కూడా భగవంతుడు కల్పించాలని, ఇవాళ మీరు చేసినటువంటి పూజలు సఫలం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో ఎవరు మొక్కినా, ఎవరు పూజలు నిర్వహించినా అనుకున్న కార్యం సఫలం కావాలని చెప్పి కూడా కోరుకుంటాం. కాబట్టి ఎవరికి వాళ్ళుగా లోపల అవి అనుకుంటారు. కాబట్టి నేను కూడా ఒకటి అనుకున్నా, నాకు బాలకృష్ణ కూడా ఒకటి అనుకుంటుంటాడు, అవి కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటూ, నెరవేర్చే కర్తవ్యం భగవంతునితో పాటుగా ప్రజలకు కూడా ఉంటుందని చెప్పి మనం చేస్తూ, మరొకసారి నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిపించి ఆదరించిన, నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసిన భాగ్యం కలిగించినటువంటి బాలకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.